అందరికీ నమస్కారం. కథలపల్లికి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ 128 విందాం. అప్పటికి కూడా అప్సైడ్ డౌన్ అంటే ఏంటో అర్థం కాక బిక్కమొహాలు వేసుకున్న తన అన్నయ్యని చూసి రిషి వీళ్ళకి ఇలా చెప్తే అర్థం కాదనుకుని వెంటనే తన మొబైల్ తీసుకుని గూగుల్లో ఏదో సెర్చ్ చేసి ఇమేజెస్ నుండి ఒక ఫోటో ఓపెన్ చేసి వాళ్ళకి చూపిస్తూ, ఇదిగో ఇదే అప్సైడ్ డౌన్ అంటే, ఆ పైన ఉన్నది మన ప్రపంచం అండ్ కిందున్నది హర్షబ్రో చెప్పినట్టుగా పాతాళలోకం. అదిగో ఆ కింద సింగిల్గా ఉన్నాడే ఆ పిల్లాడే పాతాళలోకంలోకి వెళ్ళిపోతాడు. ఇంకా పైనున్న వాళ్ళు తన ఫ్రెండ్స్ ఆ పిల్లాడి కోసమే భూమి మీద వెతుకుతున్నారనడంతో వెంటనే వినోద్, ఇంతకీ ఆ పిల్లాడు అక్కడికి ఎలా వెళ్ళాడు రిషి అని అడిగాడు క్యూరియస్గా. ఇందాక వాడు చెప్పాడు కదా అందులో మాన్స్టర్స్ ఉంటాయని, వాటిలో ఒక మాన్స్టర్ ఎత్తుకుపోయింది అన్నాడు హర్ష. దానితో వినోద్, అవునా, కానీ ఎందుకు అని అడిగాడు స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉండడంతో తామున్న సిచ్యుయేషన్ కూడా మర్చిపోయి. దానితో హర్ష తల బాదుకుంటూ, అందుకే నేను ఇలాంటి పనికొచ్చే నాలెడ్జ్ ఉండే మూవీస్ చూడరా అంటే నువ్వేమో అదేదో హీరో ఏదో పేరు గుర్తుకు రావడం లేదు కానీ మొన్నే శ్రావి చూపించింది నాకు అంటూ, అందులో హీరో లో కాస్ట్లో కంప్యూటర్ తయారు చేయడం, హీరోయిన్ కోసం కోకోనట్ సైజులో ఆర్టిఫిషియల్ హార్ట్ తయారు చేయడం అంటుంటే వెంటనే వినోద్, అది సూపర్ మూవీరా అంటూ, అందులో హీరో ఎవరనుకుంటున్నావు, ది గ్రేట్ అంటుంటే హర్ష వెంటనే, అదే ఇలాంటి నాలెడ్జ్ మూవీస్ వదిలేసి అలాంటి బ్రెయిన్లెస్ మూవీస్ చూస్తూ ఇలా మా బుర్ర తింటున్నావు అన్నాడు విసుగ్గా హర్ష. దానితో రిషి కూడా, వదిలే బ్రో, మా అన్నయ్యకి నాకు చెప్పడమే కానీ తను ఫాలో అవ్వడం రాదు అంటూ అప్పటికే తన వైపు గుర్రుగా చూస్తున్న తన అన్నను చూసి అతని శాంతపరచడానికి, హా అన్నయ్య, ఇందాక అడిగావు కదా ఆ మాన్స్టర్ ఆ బాబుని ఎందుకు తీసుకెళ్ళిపోయిందని, అది నేను చెప్పే కంటే నువ్వు చూస్తేనే చాలా థ్రిల్ ఫీల్ అవుతావంటూ చెప్తున్నాడు రిషి. దానితో హర్ష ప్రణయ్లు ఒకరినొకరు చూసుకుని తల్ల కొట్టుకున్నారు. వినోద్ రిషి ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ మళ్ళీ వాళ్లే చైల్డిష్గా బిహేవ్ చేస్తుంటే హర్ష రిషిని ఆపి వాళ్లతో, ఈ రాక్షసులు భూమిపైనే శ్రావ్యను బలివ్వకుండా పాతాళలోకంలో తీసుకుపోయారంటే ఈ కలియుగంలో ఆ రాక్షసులు భూమి మీదకి రాలేరని అర్థమవుతోంది. ఆ రాక్షసులు అప్సైడ్ డౌన్లో మన ఇంట్లోనే ఉంటూ ఏదో బ్లాక్ మ్యాజిక్ చేస్తూ శ్రావ్య కడుపులోకి మా బేబీ రాగానే తను అలా మాయం చేసేసి అప్సైడ్ డౌన్లోకి తీసుకుపోయారు అని వాచ్ చూసుకుంటూ స్వామీజీ చెప్పినట్టు వాళ్ళు శ్రావ్యను బలివ్వడానికి ఇంకొక గంట సమయం ఉంది. సో ఈ 1 అవర్లోపు ఎలా అయినా మనం అప్సైడ్ డౌన్లోకి వెళ్ళాలంటుండగానే ఈలోపు ఇల్లు రావడంతో నలుగురు కార్ దిగి ఇంట్లోకి వెళ్ళి తమ ఫ్యామిలీతో పాటు దిగులుగా కూర్చున్న స్వామీజీ గారిని చూసి తాము కనిపెట్టిన విషయాలు చెప్పాడు హర్ష. దానితో స్వామీజీ గారు, నీ మాటలు బట్టి చూస్తుంటే శ్రావ్య ఇంటి కిందే ఉందని అర్థమవుతోంది హర్ష. అంటే ఈ రాక్షసులు ఎప్పటి నుంచో ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి మీ ఇంటి కిందనే ఉంటూ అక్కడే కాళీమాత విగ్రహం కూడా ప్రతిష్ఠించుకొని శ్రావ్యలో మీ బిడ్డ చేరిపోగానే ఇక ఆలస్యం చేయకుండా తమ క్షుద్ర పూజలతో శ్రావ్యం తమ దగ్గరికి రప్పించుకుని సరైన ముహూర్తానికి ఆమెను బలివ్వాలని పథకం పడినట్టుగా ఉన్నారనడంతో హర్ష వెంటనే, అవును స్వామీజీ, కానీ స్వామీజీ ఇప్పుడు మేము ఆ పాతాళలోకానికి ఎలా వెళ్ళేది అని అడిగాడు. అందుకు స్వామీజీ గారు, ఆ పాతాళలోకానికి ఆ రాక్షసులకు వాళ్ళు రావాలనుకునే వాళ్ళకి తప్ప ఇంకెవరికి ప్రవేశం ఉండదు హర్షబాబు. అంతెందుకు, ఇంతవరకు ఒక్క నారదుడు తప్ప ఏ దేవుడు కూడా ఆ పాతాళలోకంలోకి వెళ్ళలేకపోయారంటే నువ్వే అర్థం చేసుకో అక్కడికి వెళ్ళడం ఎంత కష్టమో అనేదంటూ, అక్కడికి వెళ్ళడానికి ఖచ్చితంగా రాక్షసుల అనుమతి ఉండాలి, కాబట్టి మీరు అక్కడికి వెళ్ళడానికి మీకు ఇంకొక రాక్షసుడు వచ్చి సహాయం చేస్తే తప్ప మీరు అక్కడికి వెళ్ళలేరు అన్నారు స్వామీజీ. దానితో హర్ష, కానీ అది ఎలా సాధ్యం స్వామీజీ, ఇంకో రాక్షసుడు మాకెందుకు సహాయం చేస్తాడు అని మీరే చెప్తున్నారుగా ఈ కలియుగంలో ఆ రాక్షసులు ఈ భూమి మీదకి రాలేరని, అలాంటప్పుడు ఏ రాక్షసుడు వచ్చి మమ్మల్ని తీసుకెళ్తాడు అని అడిగాడు హర్ష. అందుకు స్వామీజీ, అవును నాయన, రాక్షసులు ఈ భూమి మీదకి రాలేరు, కానీ అసురాంశతో పుట్టిన వాళ్ళు ఈ భూమి మీద జీవించగలరు కదా, దానికి సాక్ష్యం చాణక్యనే. ఇలా అనకూడదు కానీ ఇప్పుడు కానీ అతను బ్రతుకుండుంటే శ్రావ్య కోసం నేను ఖచ్చితంగా పాతాళలో కానీ తీసుకెళ్ళి ఉండేవాడు అన్నారు స్వామీజీ. ఆయన మాటలు అక్కడ ఉన్న అందరికీ కూడా నిజమే అనిపించాయి. ఇంతలో అక్కడికి చాణక్య గురూజీ వచ్చి, చాణక్య శారీరకంగా ఇక్కడ లేకపోవచ్చు కానీ అతను ఖచ్చితంగా మిమ్మల్ని అసురలోకానికి తీసుకెళ్ళగలడు అనడంతో అందరూ అతను ఎవరా అని చూస్తున్నారు. ఇంతలో స్వామీజీ గారు,
మొన్న మీరు మహాపూజ చేయడానికి వచ్చారు కదా అని అడగడంతో, అవునొచ్చాను. ఎందుకంటే మహాపూజగా నన్ను ఆహ్వానించింది చాణక్యనే కాబట్టి అంటూ వారు ముందుకొచ్చి, నేను చాణక్య యొక్క గురూజీ మార్తాండను అన్నాడు అతను. దానితో అందరూ కాస్త షాక్ అయ్యారు. ఇంతలో స్వామీజీ గారు, చాణక్య బ్రతికిలేకపోయినా అతను వీళ్ళ పాతాళలోకం తీసుకెళ్తాడని అన్నారు కదా, కానీ అది ఎలా సాధ్యం అని అడిగారు. అందుకు గురూజీ, మీ అందరికన్నా ముందు వీళ్ళ గత జన్మ గురించి చాణక్య ద్వారా నాకు ముందే తెలిసింది. అలానే వీరి గత జన్మలో ఒకసారి ముల్లోకాలను పాలించే శక్తి కోసం రాక్షసులు శ్రావ్యను బలివ్వడానికి ప్రయత్నించారని, అలానే ఈ జన్మలో కూడా పాతాళలోకంలో మిగిలిన రాక్షసులు శ్రావ్యపై దాడి చేసే అవకాశం ఉందని చాణక్య నాకు చెప్పి తరువాత ఆమెను ఎలా కాపాడాలనేది కూడా చెప్పాడు అన్నారాయన. దానితో స్వామీజీ, అవునా, ఏం చెప్పాడు మీకు? అదేంటో మాకు త్వరగా చెప్పండి. హర్షబాబు వాళ్ళు వెళ్ళి శ్రావ్యను కాపాడతారనడంతో వెంటనే హర్ష, ఒక్క నిమిషం స్వామీజీ అంటూ, మీరు ఆ చాణక్య మనిషి అయినప్పుడు మాకెందుకు హెల్ప్ చేయాలనుకుంటున్నారు? చాణక్యకు శ్రావ్య అంటే ఇష్టం కాబట్టి తన్ని కాపాడడం కోసమా, లేక ఇంకేమైనా మోటో ఉందా మీకు అని అడిగాడు అనుమానంగా హర్ష. దానితో గురూజీ, అలాంటిదేం లేదు హర్ష, నేను చాణక్య కోసం ఇదంతా చేస్తున్నాను. ఎందుకంటే మహాకార్యానికి ముహూర్తం ఏర్పడిందని తెలియగానే చాణక్య ముందే ఆ దేవుళ్ళు తనకు అన్యాయం చేస్తారని గ్రహించి మహాకార్యం అయిపోయిన వెంటనే మీ బిడ్డ ఆమెలోకి వచ్చి ఆ తరువాత పౌర్ణమికి కూడా శ్రావ్య కడుపుతూ ఉంటుంది కాబట్టి ఈ లోపు తనకి ఏమైనా అయితే తను చెప్పినట్టుగా చేసి హర్షను పాతాళలోకం తీసుకెళ్ళి శ్రావ్యను కాపాడేలా చేయండని చాణక్య నాతో చెప్పాడు అన్నారు మార్తాండ గురూజీ. దానితో అందరూ అతని మాటలు నిజమేనని నమ్మి అతను చెప్పినట్టుగా చేయడానికి సిద్ధపడ్డారు. ఆ గురూజీ ముందుగా నట్టింట్లో పసుపు కుంకుమలతో ఒక ముగ్గు వేయించి అసుర పూజకు చేసినట్టుగా కొబ్బరికాయ, నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు అన్నింటితో ఒక చక్రంలా గీయించిన తరువాత గురూజీ మాట్లాడుతూ, మిమ్మల్ని ఆ పాతాళలోకం తీసుకెళ్లాల్సింది నేనే కాబట్టి నేను కూడా మీతో రావాలి. అలానే పూజ ద్వారా మినిమం 3 వెళ్ళాలి కాబట్టి నీతో పాటు ఇంకొకరిని కూడా తీసుకురా హర్ష అన్నారాయన. అందుకు వినోద్, అలా అయితే మేము 3 కూడా వస్తాం గురూజీ అన్నాడు. దానితో గురూజీ, చూడండి నాయన, నువ్వు ఆ బాబు అంటూ ప్రణయ్ని చూపించి, మీరిద్దరి సామర్థ్యం గురించి కూడా నాకు ముందే తెలుసు కాబట్టి మీరు ఇక్కడ ఉండడమే మంచిది. ఎందుకంటే ఇదే ఇంటి కింద మరికొంతసేపట్లో హర్షకి రాక్షసులకి మధ్య యుద్ధం మొదలవుతుంది కాబట్టి ఆ రాక్షసుల హర్షను ఆపడానికి, అతని ధ్యాస మళ్లించడానికి ఈ ఇంట్లో ఏదో ఒక గందరగోళం సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అడ్డుకోవడానికి బలిష్ఠులైన మీ ఇద్దరు ఇక్కడ ఉండడమే మంచిదని అనడంతో వెంటనే రిషి కలగజేసుకుని, అంటే ఏంటండి మీ ఉద్దేశం? వాళ్ళిద్దరూ బలిష్ఠులు, నేను చేతకాని వాడిననేనా అన్నాడు కాస్త ఉక్రోషంగా. అతని మాటలకు గురూజీ, ఈ పిల్లాడెవరు అన్నట్టుగా హర్ష వైపు చూడగా, తను మా వినోద్ తమ్ముడు రిషి అన్నాడు హర్ష. దానితో గురూజీ, అయితే నీతో ఈ కుర్రాన్నే తీసుకురా హర్ష, నేను ఇది అంటూ కూతలు కూస్తున్నాడు కదా, అక్కడికి వచ్చి ఆ రాక్షసులను ఎలా ఎదుర్కొంటాడో చూద్దాం అని గురూజీ అనడంతో రిషి వెంటనే ఒక వెర్రినవ్వు నవ్వి, అంటే నేను ఇక్కడ ఉండడానికి అలా అన్నాను కానీ, సరే బ్రో, నాకు పనుంది, ఇక నేను ఇంటికి వెళ్ళాలని అక్కడి నుంచి తప్పించుకోబోతుంటే వినోద్ వెనక నుండి ఒక చేతితో అతను షర్ట్ కాలర్ పట్టుకుని ఆపేసి, తమరికి కొంపలు మునిగిపోయే పనులు ఉన్నా కూడా ఇప్పుడు మీరు కూడా వాళ్ళతో వెళ్ళక తప్పదు మగధీర, బాహుబలి, హల్క్ గారు, వాళ్లతో వెళ్ళి మీ ప్రతాపం అదే మీ ప్రతాపం ఏంటో అక్కడ చూపించండి అని వినోద్ అనడంతో, రే నువ్వన్నావు కాదురా, పెద్ద సైకో శాడిస్ట్వి అంటూ ఏడుమొగం పెట్టడంతో గురూజీ హహహా అంటూ నవ్వి, నువ్వేం భయపడకు నాయనా, అక్కడ నువ్వేం చేయక్కర్లేదు, మనం అక్కడికి వెళ్ళిన వెంటనే హర్ష నీ చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేస్తాడులే రా అని అనడంతో రిషి ముఖం వేలాడేసుకుని తప్పక సరే అన్నాడు. ఇంతలో రత్తమ్మ, గురూజీ గారు, నాదో చిన్న అనుమానం అండి, అక్కడికి వెళ్ళడానికి 3 ఉండాలని చెప్పారు కదా, మరి తిరిగి వచ్చేటప్పుడు శ్రావ్యంతో కలిపి 4 అయిపోతారు కదా, అప్పుడు మీ 4 ఎలా తిరిగి వస్తారు అని అడిగింది. దానితో గురూజీ, నేను చెప్పింది నీకు అర్థం కానట్టుందమ్మా, నేను అన్నది మినిమం, అంటే కనీసం 3 వెళ్ళాలని. ఆ పాతాళలోకానికి వెళ్ళాలంటే కనీసం 3 ఖచ్చితంగా ఉండాలి. ఆ పై ఎంతమంది ఉన్నా కూడా ఇబ్బంది లేదు. అందుకే ఇందాక వినోద్ వాళ్ళు వస్తామన్నా కూడా వాళ్ళు మీకు ఇక్కడ తోడుగా ఉంటారని మేము 3 వెళ్తామని అన్నాను అన్నారు ఆయన. దానితో రత్తమ్మ, ఓ అట్టాగా గురూజీ అంది. ఆ తర్వాత హర్ష, రిషి, గురూజీ 3 కలిసి ఆ ముగ్గులోకి వెళ్ళి ఒకరి చేతులు ఒకరు పట్టుకుని కళ్ళు మూసుకుని నిలబడగా గురూజీ ఏవో కొన్ని మంత్రాలు చదవడం మొదలుపెట్టారు.
దానితో కొంతసేపటికి ఆ ముగ్గులో నుండి ఒక్కసారిగా ఏదో పొగ పైకి లేచి ముగ్గురు అక్కడి నుంచి మాయమైపోయారు. అలా మాయమైపోయిన ముగ్గురు తమ కిందే ఉన్న పాతాళలోకంలో తమ ఇంటి ముందు ప్రత్యక్షమయ్యారు. ముగ్గురు మొదటిసారి అదే పాతాళలోకం చూడడమేమో చుట్టూ అంతా విచిత్రంగా చూస్తున్నారు. ఆ పాతాళలోకం ఎగ్జాక్ట్గా పైలోకానికి జిరాక్స్ కాపీలా అక్కడున్న ఇల్లులు కానీ, చెట్లు కానీ, చెరువులు కానీ అన్నీ సేమ్ అలానే ఉన్నాయి. కానీ ఆ పాతాళలోకం చీకటితో నిండుండి అక్కడున్న ప్రదేశాలు, ఇల్లులు అన్నీ శపించబడినట్టుగా, బూజు కట్టినట్టుగా రాక్షస లోకానికి నిలువెత్తు అద్దంలా ఉంది. వాళ్ళు అలా చూస్తూ ఎదురుగా పాతపడిపోయినట్టుగా ఉన్న తమ ఇల్లును చూసుకుని లోపల నుండి ఏవేవో శబ్దాలు వినిపిస్తూ ఉంటే ముగ్గురు ఒకరిమొకొకరు చూసుకున్నారు. ఇంతలో హర్ష మాట్లాడుతూ, గురూజీ, ఈ పాతాళలోకంలో మిగిలిన రాక్షసులందరూ ఈ ఇంట్లోనే ఉన్నట్టున్నారు. సో మీరు పక్కనే ఉన్న ఏదో ఒక ఇంట్లోకి వెళ్ళి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళని పంపించేసి తన చుట్టూ గమనించుకుంటూ జాగ్రత్తగా ఇంట్లోకి వెళ్ళి లోపలున్నది చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశాడు. ఆ పాతాళలోకం బయట నుంచి నిజ ప్రపంచానికి ప్రతిరూపంలా ఉన్న లోపల మాత్రం టోటల్ డిఫరెంట్గా ఉంది. ఆ ఇంటి లోపల తమ ఇంట్లో ఉన్నట్టుగా కాకుండా మొత్తం చాలా ఖాళీగా బయట నుంచి పాడుబడిన కోటలా కనిపిస్తున్న తమ ఇల్లు లోపలికొచ్చి చూస్తే ఏదో మాయాజాలం లాంటి ఇంట్లోకి వచ్చినట్టుగా అనిపిస్తోంది. దానితో హర్ష లోపలికి వెళుతూ కొంత దూరం వెళ్ళాక తన ఎదురుగా 2 ద్వారాలు కనపడడంతో ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలని హర్ష ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఒక ద్వారం నుండి రాక్షసుల అరుపులు, గోళ్ళు వినపడడంతో ఇక ఆలస్యం చేయకుండా అటువైపు పరుగులు తీశాడు హర్ష. శ్రావ్యని ఆ కాళీమాతకి ఎదురుగా ఉన్న బలిపీఠంపై పడుకోబెట్టి ఆ కాళీమాతకు పూజలు చేస్తున్నారు రాక్షసులు. స్పృహ కోల్పోయిన శ్రావ్య కొంతసేపటి కళ్ళు తెరిచి పైకి లేచి కూర్చుని ఎత్తుగా కనిపిస్తున్న తన కడుపుపై చెయ్యి వేసి నిమురుకుంటూ సంతోషంగా, కన్నయ్య వచ్చేసావా నా దగ్గరికి అనుకుంటూ ఆనంద బాష్పాలు రాలుస్తుండగా ఇంతలో చేతుల్లోని కత్తులతో కొంతమంది రాక్షసులు శ్రావ్యను చుట్టుముట్టారు. దానితో శ్రావ్య తలెత్తి వాళ్ళని చూసి భయం భయంగా పైకి లేచి నుంచోగా ఆ రాక్షసులు ఒక్కసారిగా తమ కత్తుల్ని ఎత్తి శ్రావ్య మెడ దగ్గరికి తెచ్చి ఆమె తలను నరికేస్తుండగా ఇంతలో ఏదో మర్మం జరిగినట్టుగా ఒక్కసారిగా ఆ రాక్షసులందరూ దూరంగా వెళ్ళి కింద పడిపోయారు. దానితో శ్రావ్య తన కాపాడింది తన భర్తే అనుకుని పక్కకు చూడగా అక్కడ హర్ష ఉండి తన శక్తులతో ఆ రాక్షసులతో పోరాడుతూ కనిపించాడు. అసలు నేను ఎందుకు ఇలా కళ్ళు తిరిగి కింద పడిపోయాను అనుకుంటూ చుట్టూ చూస్తూ అసలు నేను ఎక్కడున్నాను, అసలు ఇదేం ప్రదేశం, చాలా విచిత్రంగా ఉందనుకుంటూ చుట్టూ చూస్తోంది శ్రావ్య. ఇంతలో అక్కడికి గురూజీ రిషి వచ్చి ఆమె దగ్గరకు వెళ్ళబోతూ ఇంతలో ఏదో అడ్డుగోడ తగిలినట్టుగా ఒక అడుగు వెనక్కి వేసి అక్కడ ఏముందా అని చేతులు ముందుకు చాచి చూస్తుండగా శ్రావ్య తేరుకుని పైకి లేచి దాన్ని టచ్ చేసి చూసింది. దానితో ఆమె కథ హర్ష ఏర్పరిచిన రక్షణ వలయమని అర్థమై వాళ్లతో, రిషి మీరేంటి ఇక్కడ, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఆయనతో కలిసి వచ్చారా, ఆయన నాకు రక్షణ వలయాలు వేశారు కాబట్టి నాకేం కాదు, సో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే ఆ రాక్షసులు మిమ్మల్ని చూస్తే మీకే ప్రాబ్లం అంటుండగానే హర్ష నుంచి తప్పించుకుంటున్న రాక్షసులు శ్రావ్య దగ్గరకు వస్తూ కనపడ్డారు. దానితో గురూజీ రిషి ఆ రాక్షసులు కనపడకుండా అక్కడే ఒక చోట పక్కకు వెళ్ళి దాక్కోగా ఆ రాక్షసులు శ్రావ్య రక్షణ వలయం చుట్టూ చేరి దాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడే దాక్కునున్న గురూజీ హర్షతో, హర్ష పౌర్ణమి గడియలు అయిపోవడానికి ఇంకా అరగంట మాత్రమే సమయం ఉంది, ఈలోపు మనం శ్రావ్యని మానవలోకంలోకి చేర్చేస్తే మళ్ళీ ఆ రాక్షసులు క్షుద్ర పూజలు చేసి మళ్ళీ ఆమెను ఇక్కడికి రప్పించుకోవడానికి వాళ్ళకి ఎంత కాదన్నా కనీసం 1 గంట సమయం పడుతుంది. కాబట్టి ఈ లోపు మనం శ్రావ్యను మానవలోకంలోకి చేర్చేస్తే ఇక పరిస్థితి వాళ్ళు చేదాటిపోతుంది. కాబట్టి వాళ్ళకి ఆమెను ఏం చేయాలి అంటూ, కాబట్టి నువ్వు శ్రావ్య చుట్టూ ఉన్న రక్షణ వలయాన్ని తొలగించు, మేము శ్రావ్యను తీసుకుని మానవ ప్రపంచాన్ని తీసుకుపోయి మళ్ళీ వినోద్తో కలిసి నీకోసం తిరిగి వస్తామన్నాడు గురూజీ. దానితో హర్ష సరేనని తనతో ఫైట్ చేస్తున్న రాక్షసులను తన గాలి దుమారంతో ఒక్కసారిగా అమర దూరం విసిరేసి శ్రావ్య దగ్గరున్న రాక్షసులకు కూడా ఒక సుడిగుండం సృష్టించి వాళ్ళు అందులో చిక్కుకునేలా చేసి శ్రావ్య రక్షణ వలయాన్ని తొలగించి ఆమెను హక్ చేసుకుని, నువ్వు బాగానే ఉన్నావుగా బంగారం అంటూ వదిలి గురూజీకి ఆమెను అప్పగించి, ఆ రాక్షసులను ఎక్కువసేపు ఆపడం చాలా కష్టం, వాళ్ళు రాకముందే మీరు వెళ్ళిపోండి అనడంతో వెంటనే శ్రావ్య, నో నేను వెళ్ళను, మీరు లేకుండా నేను వెళ్ళను అని ఏడుస్తోంది శ్రావ్య. దానితో హర్ష ఆమె చెంపపై చేయి వేసి, ప్లీజ్ బంగారం నా మాట విను, నువ్వు కానీ ఒక్కసారి మన మానవ ప్రపంచాన్ని చేరుకుంటే ఇక రాక్షసులు నిన్నేం చేయలేరు, సో ప్లీజ్ నా మాట విను అనడంతో
శ్రావ్య నో అని అంటున్నా కూడా హర్ష శ్రావ్య చేతిని తీసుకెళ్లి గురూజీ చేతిలో పెట్టి అక్కడే దాక్కునున్న ఋషిని కూడా పిలిచి వెనక్కి చూసి కంగారుగా, గురూజీ త్వరగా వెళ్ళిపోండి, వాళ్ళు వచ్చేస్తున్నారు అనడంతో ఆ గురూజీ సరే అని హర్ష వాళ్ళ ఇంట్లో ఆ గురూజీ ఎక్కడైతే ముక్కు వేయించాడో సరిగ్గా అదే ప్రదేశానికి వాళ్ళని తీసుకుని వెళ్ళి నిలబడి రిషి శ్రావ్యుల చేతులు అందుకుని కళ్ళు మూసుకుని మంత్రాలు చదవడం మొదలుపెట్టారు. శ్రావ్య మాత్రం కళ్ళు మూయకుండా హర్షకి ఏమవుతుందన్న భయంతో వెనక్కే తిరిగి చూస్తూ, ఏమండి ప్లీజ్ అండి మీరు వచ్చేయండి అని ఏడుస్తూ రిషి వాళ్ళ చేతుల్లో నుండి తన చేతులు తీసేయబోతుంటే అటు రిషి ఇటు కళ్ళు మూసుకుని మంత్రాలు చదువుతున్న గురూజీ కూడా ఆమె చేతులను గట్టిగా పట్టేసుకుని ఆమెను వెళ్ళనివ్వకుండా చేశారు. శ్రావ్య వాళ్ళ నుంచి తమ చేతులను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూనే హర్ష వైపు చూడగా ఆ రాక్షసులు విసిగిపోయి, ముందు అందరం కలిసి వాడిని చంపేస్తే అప్పుడు మనల్ని ఎవరూ ఆపలేరు అనుకుని అప్పటి వరకు శ్రావ్య మీదనే కాన్సన్ట్రేట్ చేసిన రాక్షసులందరూ ఒక్కసారిగా తమ శక్తులను హర్షపైకి ప్రయోగించడం, శ్రావ్య వాళ్ళు అక్కడి నుంచి మాయమైపోవడం ఒకేసారి జరిగింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.